గుడ్ మార్నింగ్. ఇది థర్డ్ డే అండి. మనం ఇంకా ట్రైన్ లోనే ఉన్నాము, ఇంకా డెస్టినేషన్ రీచ్ కాలేదు. ఇప్పుడు మనం ఒరిస్సా రాష్ట్రంలో దాటి ఇది వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నామండి. ఒకసారి మంచు చూడండి. ఇప్పుడు 6:20 అవుతుందండి ఉదయం. ఒకసారి మంచు చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్, వారణాసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. ఇది 3వ రోజు అండి మనం ట్రైన్ ఎక్కి. ఇప్పుడు తెల్లవారుజామున సుమారు 5 గంటలు అవుతుంది. ఇంతకుముందే మేము ట్రైన్ దిగామండి. మనం దిగింది ఎక్కడ అంటే వారణాసిలో ట్రైన్ దిగామండి. వారణాసిలో ట్రైన్ దిగిన తర్వాత మాకు ఒక బస్సు ఇచ్చారు, అదేవిధంగా ఐడి కార్డు ఇచ్చారు, టోపీ ఇచ్చారు. అంటే మమ్మల్ని గుర్తుపట్టేందుకు అనమాట. ఇప్పుడు నా వెనక బస్సు రెడీ బస్ నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము హోటల్ దగ్గరికి వెళ్ళి రెడీ అయిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి అంటే ఈ వారణాసిలో ఈ రోజు తిరగట్లేదు, డైరెక్ట్ గా ప్రయాగరాజ్కి వెళ్తున్నాం అనమాట. ఆ ప్రయాగరాజ్లో ఈరోజు అమృత స్నానాలు అవి పూర్తి చేసుకుని ఈరోజు ప్రయాగరాజ్లో మాకు కేటాయించిన టెంట్ లోనే ఉండి ఆ తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ మనం వారణాసికి వస్తాం. వారణాసికి వచ్చి ఇక్కడ కూడా గంగా స్నానం అవన్నీ చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఒక రోజు స్టే చేసి అయోధ్యకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్ షెడ్యూల్. అయితే ఇప్పటికే షెడ్యూల్ చాలా మారిపోయిందండి. ఎప్పుడో నిజానికి మనము నిన్న సాయంత్రమే చేరుకోవాల్సింది, మనం ఇప్పుడు తెల్లవారుజామున చేరుకున్నాం అనమాట. సో ప్రోగ్రామ్ అంతా కూడా గందరగోళంగా డిస్టర్బెన్స్. బస్సు కూడా రెడీగా ఉంది. ఇక వెళ్దామా? పదండి. మొత్తానికండి బస్సు దిగాము. భానుగంగా ఇది సారనాథ్ స్తూపం దగ్గర ఈ హోటల్ ఉందట అండి. మేమైతే ఇప్పుడు అందరం వెళ్తున్నాము, మా టీం అంతా కూడా. చూడండి, ఇప్పుడు ఈ హోటల్లోనే నేను ఫ్రెష్గా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇక ప్రయాగలో మళ్ళీ పవిత్ర స్నానం చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఇక మనం ప్రయాగకు ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాం. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఉంటుంది, ఆ తర్వాత మేము బస్సులో ప్రయాగకు బయలుదేరి వెళ్ళడం ఉంటుంది. మీకు ఆ ప్రయాగలో చాలా ఇంపార్టెంట్, మీకు తెలియని ఎన్నో రహస్యాలు చెప్పబోతున్నాను నేను ముందు నుంచి చెప్తున్నట్లుగా. అసలు ప్రయాగ అంటే ఏమన్నా ప్రసిద్ధమైన క్షేత్రమా? అక్కడ ఏముంది అంటే ఏమీ లేదు నిజానికి. అయినా సరే ప్రయాగలోనే మహాకుంభమేళ ఎందుకు జరుగుతుంది? వారణాసి లాంటి ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నప్పటికీ ప్రయాగలోనే మహాకుంభమేళ ఎందుకు జరుగుతుంది? ఈ విషయం తెలియాలంటే స్టే ట్యూన్డ్ అండి. ఈ రహస్యాన్ని మరికొద్ది సేపట్లోనే మీకు విప్పి చెప్పబోతున్నాను. మన మహాకుంభమేళకు వచ్చిన ఐఆర్సిటిసి సభ్యులండి వీళ్ళంతా కూడా. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ఈ హోటల్లో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన వారు అనమాట. వీరంతా కూడా చూస్తున్నారు కదా. తెలుగు థాట్స్ వారు ప్రయాగ మహాకుంభమేళ ప్రయాగ కూర్చోడానికి హైదరాబాద్ నుండి బయలుదేరి ఇక్కడ కాశీలో ఇక్కడ వచ్చినాం. తర్వాత మార్నింగ్ బయలుదేరి ఇప్పుడు మళ్ళా ప్రయాగ కుంభమేళ స్నానానికి వెళ్తున్నాము. మీరు దీని గురించి చాలా మాకు చేస్తున్నారు. బాగా లేట్ చేసి మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పెట్టారు. వాస్తవం ఎంత లేట్ అంటే చెప్పడానికి వీల్లేదు. ఒరిస్సాకు బీహార్ వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ వచ్చిన తర్వాత దగ్గర ఒక 10 గంటల వరకు మమ్మల్ని వెయిట్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. దీని గురించి ఐఆర్సిటీ వాళ్ళు ఇక్కడ ఏరియా నడిపేటప్పుడు మాత్రం ఇదంతా జాగ్రత్తగా నడపాలి. ఒక్కసారి అందరూ ఓం నమః శివాయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ. సో మనం వారణాసిలో ఈరోజు ఉదయం హోటల్లో రిఫ్రెష్ అయిన తర్వాత మనం టిఫిన్ చేయడానికి వచ్చిన ప్లేస్ సారనాథ్ అండి. మనం ఉన్న హోటల్ కూడా సారనాథ్ ప్రాంతం, అంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా సారనాథ్ అంటారు.
సారనాథ్ అనగానే మనకు గుర్తొచ్చేది సారనాథ్ స్తూపం అండి. బుద్ధునికి సంబంధించిన స్తూపము సారనాథ్ స్తూపం. ఇక్కడికి కొద్ది దూరం వెళ్తే మనకు సారనాథ్ స్తూపం ఉంటుంది. ఇప్పుడు ఇది థాయ్ టెంపుల్ అని దీన్ని పిలుస్తారు. అంటే ఈ థాయిలాండ్ వాళ్ళకు సంబంధించిన సంస్కృతి ప్రతిబింబించాలో ఇక్కడ టెంపుల్ నిర్మించడం జరిగింది. మనకు వెనుక ఎదురుగా బుద్ధుని కాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. చాలా ఎత్తైన బుద్ధ విగ్రహం ఇక్కడ ఒకటి ఉంటుంది. అదేవిధంగా గోల్డెన్ బుద్ధ కూడా ఇక్కడ ఒకటి ఉంటుందండి లోపల. ఇక ఇక్కడ ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే మన జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రం ఉంది చూడండి. ఆ అశోక చక్రాన్ని తీసుకున్నది ఇక్కడ ఉన్న అశోక చక్రం స్తూపం నుంచి అనమాట. ఇక్కడ ఒక అశోక చక్రానికి సంబంధించిన రాయి, చెక్కిన రాయి ఉంటుందన్నమాట. దాని నుంచి స్ఫూర్తి పొందే మనం ఆ అశోక చక్రాన్ని మన జాతీయ పతాకంలో పెట్టుకోవడం జరిగింది. ఆ అశోక చక్రం మొట్టమొదటి నమూనా, అసలు నమూనా ఇక్కడే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి నేను ఇదివరకే ఒకసారి కాశీ యాత్రలో దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను. మీకు ఇక్కడ ఐ లింక్లో కూడా ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తున్నాను, మీరు అది కూడా ఒకసారి చూడండి. ఇది ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత అనమాట, ఈ సారనాథ్ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత. ఇక మనం ఇక్కడి నుంచి మన భోజనం టిఫిన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మనం బయలుదేరి ప్రయాగరాజ్కి వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్దాం పదండి. సంగంలో ఇది ప్రయాగరాజు త్రివేణి సంగమంలో మన స్నానం ఎన్నింటికి అవుతుందో ఇంకా తెలియదు. ఇప్పటివరకు అయితే మధ్యాహ్న భోజనం కూడా చేయలేకపోయాం ఈ ట్రాఫిక్ కారణంగా. నిజానికి మనం అనుకున్న సమయం ప్రకారం వెళ్తే ఇప్పటికే మేము ఉదయమే అంటే ఈ టెంట్ వరకు చేరుకొని అక్కడి నుంచి భోజనం చేసి సంగంలో వెళ్ళి ఇప్పటికే స్నానం చేయాలి. కానీ ఇంకా మనం ట్రాఫిక్లో చిక్కునే ఉన్నాము. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఓం నమః శివాయ అని మనసులో స్మరించుకుంటూ వెళ్తే ఈ కష్టాలన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించాయి. చూడండి ఇక్కడ నిజంగా 2 వీలర్ వాళ్ళకు చాలా ఆదాయం అండి. అదే కాక వాళ్ళు సేవ చేస్తున్నట్టు కూడా. ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి, మనకు వెనక ఆ బైక్లన్నీ కనిపిస్తున్నాయి చూడండి. వాళ్ళంతా కూడా 200, 300 చొప్పున ఛార్జ్ చేసి ఎవరెవరైతే ఇక్కడ బండ్లు ఆగిపోయాయో అక్కడి నుంచి వాళ్ళని సంఘం వరకు తీసుకెళ్ళి వదులుతున్నారండి. చూస్తున్నారు కదా, వీళ్ళంతా స్నానాలు చేసుకొని రిటర్న్ అయ్యారండి, తిరిగి వెళ్తున్నారు అనమాట. చూసారు కదా సంగమంలో ఎన్ని వేల మంది అండి, ఎన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి స్నానం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. చూడండి అసలు గుంపులుగా జనాలు చూసారా. నిజంగా ఇటువంటి వేడుక, ఇటువంటి ఒక కార్యక్రమం ఇంతవరకు నా జీవితంలో చూడలేదు, బహుశా ఎవరు కూడా చూసుండరు. చూడండి ఇన్ని లక్షల మంది వచ్చి మనలో ఉన్న ఆధ్యాత్మిక భావనకు ఏదో ఒక స్ఫూర్తి కావాలండి. ఆ స్ఫూర్తి మహాకుంభమేళ అందించిందని నేను అనుకుంటున్నా. అందుకే మనలో ఉన్న ఈ ఆధ్యాత్మిక భావావేశం పెళ్ళుమికి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కళ్ళ నిండుగా. ఇదిగో మనకి బ్రిడ్జి నుంచి కూడా మొత్తం కూడా కనిపిస్తుంది. చూడండి చూడండి ఇక్కడ నుంచి మనకు ఈ టెంట్లు ఎలా వేశారు ఇదంతా కూడా కనిపిస్తుంది మనకు. ఇదంతా కూడా నది అండి. దీంట్లో నీటిని ఆపేసి మరి ఇప్పుడు ఈ టెంట్లు ఇవన్నీ నిర్మించడం జరిగింది. చూడండి అఖాడాలు ఇక్కడే ఉండేవారండి. వారి కోసం నిర్మించిన ప్రత్యేకమైన వసతి సదుపాయాలు మనకు కనిపిస్తాయి అన్ని కూడా. చూడండి అఖాడాలు నివసించడం కోసం, అదేవిధంగా టెంట్లు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు అఖాడాలు చాలా మంది తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ టెంట్లు తీసేస్తున్నారు. మనకు కనిపిస్తుంది దృశ్య రూపం ఎట్లా అంటే ఇన్ని కోట్ల మందికి ఇలా ఇక్కడ ఎలా ఇంత వసతి సౌకర్యం ఏర్పాటు చేశారంటే మనకు దానికి సమాధానం ఇదండి. చూస్తున్నారు కదా, అద్భుతం, నిజంగా అద్భుతం అండి. చూడండి అంటే పట్టణాలని నిర్మించారా నగరాలని నిర్మించారా అని అలా తెలియట్లేదండి. ఇన్ని కోట్ల మంది కోసము చూడండి టెంట్లు అంటే నగరాలని నిర్మించారండి. ఇదంతా కూడా యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కలిసి చేసిన ఒక గొప్ప పని అని నేను చెప్పుకోవాలి. వారిద్దరు ఉన్న సమయంలోనే 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళ వారిద్దరికి కూడా ఏదో కార్యకారణ సంబంధం ఉందని మనం అనుకోవాలండి. నిజంగా
ఈ కాలంలో వారిద్దరు, ఒకరు ప్రధానిగా, ఇంకొకరు ఈ మహాకుంభమేళ జరుగుతున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా కూడా ఇదంతా కూడా దైవ సంకల్పం అని అనుకోవాలి కదా మనం. అవునంటారా కాదంటారా? చూడండి, ఆ బ్రిడ్జి కింద కూడా నది ప్రవహించే ఇదంతా కూడా నీటిని ఆపేసి మరి టెంట్లు, అంటే ఇన్ని కోట్ల మందికి ఇంత వసతి సౌకర్యం కల్పించారు. ఈ కుంభమేళ మహాకుంభమేళ స్నానాలకు వచ్చే వారి కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. నాకు కనిపిస్తోంది కదా, ఇప్పుడు మనం ఒక కీలకమైన బ్రిడ్జి మీద ఉన్నామండి. ఈ బ్రిడ్జినే అనమాట 32 బ్రిడ్జిలు నిర్మించారండి. చూడండి మనకు కనిపిస్తోంది. ఆహా, ఆ టెక్నాలజీ కూడా చాలా అద్భుతం అండి, ఒక ఇంజనీరింగ్ అద్భుతం. అంటే వాటిని గాలితో నింపి బెలూన్లని వాటి మీదంగా ఇన్ని లక్షల మంది నడవడం కోసం అక్కడ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. చూడండి, ఇలాంటి బ్రిడ్జిలు నిర్మించడం కూడా ఒక గొప్ప విషయం అండి. చూడండి చూడండి మనకు నది కనిపిస్తుంది. నది తల్లికి దండం పెట్టుకోండి. గంగే చెవునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిని కూడా దండం పెట్టుకోండి ఒక్కసారి మీరంతా కూడా. ఆహాహాహా, చూడండి ఎంత అద్భుత దృశ్యాలు ఇవాళ మనకు. ఆ దూరంగా కనిపిస్తున్న లైట్లు అయోధ్య రామాలయం నమూనా. ఇక్కడే మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా కూడా నిర్మించారు. కాశీ నుంచి ప్రయాగరాజ్కు బస్సులో 4-5 గంటలు అనుకున్న ప్రయాణం 9 గంటలు పట్టింది. అక్కడి నుంచి మా బస్సు ఏర్పాటు చేసిన టెంట్ సిటీకి మరో గంటన్నర పట్టింది. ఈ రోజుకు ఇలా ట్రాఫిక్లోనే గడిచిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగరాజ్ టెంట్ సిటీ. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెంట్ సిటీ నుంచి మీకు శుభోదయం చెప్తున్నా. టెంట్ సిటీ అంటే ఏం లేదండి, ఈ ప్రయాగకు వచ్చే కోట్ల మంది భక్తుల్లో కొందరు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీ. అంటే ఇవన్నీ కూడా డేరాలండి, గుడారాల ఒక నగరం. దాన్ని టెంట్ సిటీ అంటారు, గుడారాల నగరం అని చెప్పుకోవచ్చు. ఆ గుడారాల నగరంలో మనం ఇప్పుడు ఉన్నాం. నా వెనుక కనిపిస్తుంది అండి గుడారాలు. మీరు ఒక అద్భుతం అండి నిజంగా. మీరు మహాభారత్ సీరియల్లో ఇలాంటి రామాయణ సీరియల్లో యుద్ధం సన్నివేశాలు వచ్చినప్పుడు తరచుగా ప్రతిరోజు యుద్ధం జరిగిన తర్వాత ఈ మంతనాలు జరపడానికి టెంట్లలో వీళ్ళు అంతా కూర్చొని మంతనాలు చేస్తూ ఉంటారు చూడండి, దుర్యోధనుడు లేదంటే కౌరవులు పాండవులు. అలాంటి ఒక సీన్ అండి. అంటే ఆ గుడారాలని మనకు గుర్తు చేస్తాయి అనమాట. ఈ గుడారాలన్నీ కూడా అంటే యుద్ధం జరిగే సమయాల్లో లక్షలాది సైన్యంతో కలిసి రాజులు వస్తే వాళ్ళు ఆ రాజుల కోసం ఒక ఏర్పాటు చేసుకునే గుడారాల తరహాలోనే ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అంటే ఇది తాత్కాలిక నిర్మాణాలని చేపట్టడం అనే కావచ్చు, లేదంటే పాత సంస్కృతిని గుర్తు చేయడం అనే కావచ్చు. నిజంగా ఇది ఒక అద్భుతం అండి. చూడండి, ఇవన్నీ కూడా టెంట్లే అండి. ఇందులో ఒక గుడారం దగ్గర మనం వెళ్ళాలి. చూడండి, అద్భుతం. ఇదంతా కూడా ఒక పాతకాలపు ఒక విశ్రాంతి తీసుకునే కుర్చీలు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అట్లా మనం లోపలికి కానీ ప్రవేశిస్తే లోపల ఇలా ఉంటుందండి. ఇదంతా కూడా టెంట్. ఇది ఇంత విశాలంగా. ఇక్కడ ఒక 2 బెడ్లు, అక్కడ ఒక 2 బెడ్లు, మధ్యలో ఒక టీపాయ్ ఇట్లా కూర్చునేది. ఇక బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది, టాయిలెట్స్ అండి ఇవి. ఇవి ర్యాక్స్ ఏమైనా పెట్టుకోవడం కోసం ఒక చిన్న టేబుల్ ఇక్కడ. ఇక చూడండి, దేనికి తగ్గకుండా అండి టాయిలెట్స్, షవర్ చేయడానికి అది. ఆ తర్వాత ఇక్కడ వాష్ బేసిన్, ఇక్కడ ఒక కిట్ అనమాట, వాషింగ్ కిట్స్. ఇవన్నీ కూడా బాడీ జెల్ అంటే వాషింగ్, బాడీ వాష్, అదేవిధంగా షాంపూ, ఇవన్నీ కూడా ఒక మిర్రర్తో సహా. గ్రేట్ అసలు. చూశారు కదా, ఇలా కొన్ని వేల టెంట్లు అండి. ఇక్కడ కొన్ని వేల టెంట్లని నదీ గర్భంలో నిర్మించడం జరిగింది. అంటే ఈ యమునా నది ప్రవాహాన్ని కొంతకాలం వరకు ఆపి, అంటే ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ అఖాడాల కోసమనే కాదండి, కొందరు విఐపీల కోసమనే కాదండి, మరికొందరు సామాన్య భక్తుల కోసమనే కాదండి, లేదంటే ఇప్పుడు ఈ ఐఆర్సిటిసి అంటే రైల్వే టూరిజం వంటి వారి కోసం కానివ్వండి, వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్లేస్ వాళ్ళు తీసుకొని
దాంట్లో ఈ గుడారాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం ఐఆర్సిటిసి టూర్లో భాగంగా వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ గుడారాలు, ఈ టెంట్లు కూడా ఐఆర్సిటిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఏరియాలో ఉన్న టెంట్లలో మనం ఇప్పుడు ఉన్నాం అనమాట. ఇలా కొన్ని వేల టెంట్లు, గుడారాలు మన చుట్టూ ఉన్నాయండి. నిజంగా కూడా అద్భుతం. మళ్ళీ ఈ సౌకర్యాల విషయంలో తగ్గేదేం లేదండి. కాకపోతే కాస్తంత చలి మాత్రం ఎక్కువ ఉంటుందండి అంతే. ఎందుకంటే గుడారాలు కదండి, గోడలు కాదు కాబట్టి ఆ ఒక్క విషయంలో. కానీ ఇచ్చిన అవి బ్లాంకెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చలిని ఆపే తిరిగానే ఉన్నాయి. ఇక ఇక్కడున్న మిగతా ఫెసిలిటీస్, వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ ఏ విషయంలో కూడా తగ్గేయలేదండి. చాలా అద్భుతంగా ఉంది. సో ఇది మీకు చూపించాలనుకున్న ఒక అద్భుతం కాబట్టి. అయితే ఒకసారి చూడండి, దీన్ని ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరో కానీ, అంటే ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తారని ఊహించి ఇంత రష్ను తట్టుకునే విధంగా ఈ గుడారాలు నిర్మించడం కానివ్వండి, ఈ ఫ్లైఓవర్లు కొత్తగా నిర్మించడం కానివ్వండి, మొత్తం నగరాన్ని తీర్చిదిద్దడం కానివ్వండి, అంటే దీనికి అనుగుణంగా ఇలాంటి ప్లాన్ కొన్ని నాకు తెలిసి ఏ 4-5 సంవత్సరాల నుంచో మీరు ప్లాన్ చేసి చేస్తే తప్ప ఇలాంటివి సాధ్యం కాదండి. నిజంగా ఇట్లాంటి దానికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అండి. ఈ యోగి ఆదిత్యనాథ్ టీంకు కానీ, దీని వెనుకున్న అధికారుల బృందానికి కానీ నిజంగా అభినందనలు తెలపాల్సిందే, కృతజ్ఞతలు కూడా చెప్పాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మా టెంట్ దగ్గర నుంచి బయలుదేరాము. ఈరోజు మా ప్లానింగ్ ఏంటంటే, నిన్న రాత్రి ఆలస్యమైన కారణంగా ఇక్కడ ప్రయాగకు మేము రావడం ప్రధాన కారణం ఇక్కడ పవిత్ర స్నానం చేయడం, 2 పిండ ప్రదానం చేయడం. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం కోసం ఇక మేము ఇప్పుడే బయలుదేరినాం. ఉదయం సుమారుగా ఇప్పుడు 4 గంటలు అవుతుంది. ఇక చూడాలి, ఇక్కడి నుంచి కొంత దూరం వరకు కూడా ఏదైనా ఆటో దొరుకుతుందేమో ప్రయత్నం చేసి, అక్కడి నుంచి ఏదైనా పడవలో మార్గంలో ఈ ప్రయాగ అంటే ఈ త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేయాలనేది మా ప్లాన్. దైవేచ్ఛ, ఈశ్వరేచ్ఛ. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి అనమాట. మా టెంట్ సిటీకి సంబంధించిన ప్రవేశ ద్వారం. మేము ఉదయమే 4 గంటలకు బయటకు వెళ్ళడానికి వస్తే మరికొందరు కూడా ఇప్పుడు ఈ త్రివేణి సంగమంలో ఈ పిండ ప్రధాన కార్యక్రమాల కోసం, ఈ పవిత్ర స్నానాల కోసం వెళ్తున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా, అందరు రెడీ అయ్యారు. ఒక గోమాత కూడా వస్తుంది మనకు. అమ్మా నమస్కారం. గ్రేట్ గ్రేట్, గోమాత ఎదురొచ్చిందండి. చాలా సంతోషం, చాలా శుభ పరిణామం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆ దేవుడు రాసిన స్క్రిప్ట్లో భాగంగానే శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, ఇదంతా కూడా ఒక దేవుడు రాసిన స్క్రిప్ట్ కాకపోతే ఇంకేంటి అనిపిస్తుంది. లేకపోతే ఇంకెవ్వరు కూడా ఈ ఏర్పాట్లు చేయలేరేమో అనిపిస్తుంది అని. अभी कहाँ पर त्रिशूल द्वार के पास, वहाँ पे 400 मीटर आपको रेंज पे जाना पड़ेगा, उसके बाद ही बोट मिलती है। अरेल घाट त्रिशूल द्वार, त्रिशूल द्वार जी ओके। त्रिशूल द्वार कने छोड़े तो वहाँ से 400 मीटर पैदल जाना पड़ेगा, उधर से नावा मिलेगा, त्रिवेणी संगम जाना। थैंक यू जी। చూడండి ఇప్పుడు మన వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఎంత బా అవి ఎంత ఇది రేటు కిतना ले रही जी? ఒక్కరికి 150 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారండి. మా పెద్దవాళ్ళు కూడా నడవలేని వాళ్ళని ముందు పంపిస్తున్నాం. అన్నయ్య నిజంగా అండి చలి మాత్రం బాగానే ఉందండి. అంటే ఉదయం చాలా ఎండ అనిపించింది నిన్న, చలి తగ్గిపోయింది, ఇక చలికాలం పోయినట్లే అని మేము సంతోషపడ్డాము. నిన్న రాత్రి స్టార్ట్ అయిందండి చలి. బాబా నిజంగా నాకు తెలిసి 5 డిగ్రీలు 6 డిగ్రీల చలి అయితే ఉండొచ్చండి. ఇప్పుడు కూడా చల్లగాలి వస్తుంది, కానీ ఈ నడకలో మనకు చలి తెలియటం లేదు అంతే. చూడండి నది తీరం వెంట లైట్లు చూస్తున్నారు కదా, చూడండి. ఇది అరైల్ ఘాట్ త్రిశూల్ గేట్ అండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ త్రిశూల బొమ్మలు ఉంటాయండి. ఇది త్రిశూల్ గేట్ అనమాట. అంటే మనం వెళ్తున్నాము. చూడండి ఇక్కడ రష్, నది, అసలు ఇంత తెల్లవారుజామునే. గ్రేట్ గ్రేట్ గ్రేట్. చూడండి మాట్లాడుతున్నాం ఇక్కడ. చూడండి ఇప్పుడు మా ఫ్యామిలీకి సంబంధించి అంటే ఈ పిండ ప్రధాన కార్యక్రమం కోసం మాట్లాడాము.
अभी नाम तो बोलते हम पूरा सब लोगों का वो रखेंगे ना। तेलुगु आएगा आपको? तेलुगु नहीं, हिंदी। नहीं पूछ रहा हूँ, थोड़ी तेलुगु वाला भी है ना यहाँ, पूछ रहा हूँ। तेलुगु वाला नहीं कोई बाबा। नहीं पूछ रहा हूँ ऐसी। చలో వచ్చామండి. ఓం నమ శివాయ. నీళ్ళు చాలా చలి ఉన్నాయి. ఓం నమ శివాయ అనుకుంటూ రావడమే వీడియో ప్రధాన కార్యక్రమం కోసం వెళ్తున్నాం. రండి. ఓం నమో నారాయణ. राजा सर्व तीर्थानाम जगत पिता व्याक्षिताम तीर्थ देवी तीर्थराज भागीरथी नारायणी नमस्तुते इदम फलम हे नमे सफला वाकति और हेतु जन्मनी ఇప్పుడు మాది పిండ ప్రధాన కార్యక్రమం అంటే ఇక్కడ జరిపించడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు వీటిని నీళ్ళలో వదిలేయడం, అదేవిధంగా త్రివేణి సంగమంలో స్నానం చేయడం, ఈ రెండు. ఇప్పుడు పడవ మాట్లాడడానికి వెళ్తున్నాం మేము. పడవ మాట్లాడుకొని స్నానం చేసి మీ అందరు కూడా మీ పూర్వీకులను ఎవరెవరైతే స్వర్గస్థులయ్యారో వాళ్ళందరినీ తలుచుకోండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ ఉండండి. ఈ మీరు చూసిన పుణ్యం కూడా వారికి కూడా చేరాలని మీరు బలంగా కోరుకోండి. వాళ్ళందరికీ స్వర్గప్రాప్తి కలగాలని నేను కూడా బలంగా కోరుకుంటున్నా. ఇక మనం పడవలో త్రివేణి సంగమానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా ఇప్పుడు జట్టిలా కట్టేసారు. తర్వాత మరి ఇక్కడ పడవ మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నిజంగా అండి కొద్ది దూరమే అనుకుంటూ చాలా దూరం నడిచాం. ఇప్పటికే సుమారు 2 కిలోమీటర్లు ఈ తీరం వెంట. అంటే ఈ పడవ దొరకడం కోసము ఒక కన్ఫ్యూజన్ ఉంది అనమాట. అంతే, ఏం లేదు. ఇక్కడ పడవలు దొరికే ప్రదేశం అనేది సపరేట్గా ఉంది. అరైల్ ఘాట్లో చాలా ముందుకు వచ్చిన తర్వాత మనకు ఈ పడవలు దొరికేది. బహుశా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా దూరం నడిచాం. ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కానీ మొత్తం కూడా అవన్నీ కూడా పడవలు వెళ్తున్నాయి త్రివేణి సంగమం కోసమే. చూడండి, మా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వెయిట్ చేస్తూ పాపం నడుచుకుంటూ వస్తున్నారు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం నుంచి. నావ దొరకడం కష్టంగా ఉంది. మొత్తానికి మనము ఇంత పెద్ద మహాకుంభ యాత్రలో భారత్ గౌరవ్ రైలు యాత్ర ద్వారా మనం వచ్చిన ఇన్ని రోజుల మనం ఎదురు చూసిన క్షణం రానే వచ్చిందండి. మరికొద్దిసేపట్లో ఈ మహాకుంభ మేళాలో భాగమైన ఈ ప్రయాగరాజు త్రివేణి సంగమంలో మనం స్నానం చేయబోతున్నాము. మొత్తానికి అతి కష్టం మీద ఒక 2 పడవలు మనం దొరకపుచ్చుకొని 2 వేలు అండి ఒక్కొక్కరికి వాళ్ళకి ఇస్తూనే మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు నది అంటే ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర తీసుకెళ్తారు. ఆ త్రివేణి సంగమంలో మీ అందరికీ తెలుసు గంగా యమున అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడ స్నానం చేయబోతున్నాం, అది విశేషం. మరి ప్రయాగ రాజ్ అంటే ఏంటిది అంటే, ఇదివరకు దీని పేరు అలహాబాద్ అని ఉండేది. ఇక్కడి నుంచి చాలా మంది ప్రధానమంత్రులు కూడా వచ్చారు. కాకపోతే ప్రయాగరాజ్ అంటే యాగాలన్నిటికీ
ప్రప్రథమైనది కాబట్టి ప్రయాగ అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత మొట్టమొదటి యాగం నిర్వహించింది ఇక్కడే ఈ ప్రదేశంలోనేనట. అందుకే ఇది ప్రప్రథమ యాగం జరిగింది కాబట్టి ప్రయాగ అని పేరు వచ్చింది. మరి ప్రయాగరాజ్ అంటే యాగాలన్నింటిలోకి అనువైన భూమి, ఇది రాజు లాంటి భూమి కాబట్టి ఇది ప్రయాగరాజ్ అయిందనమాట. దీన్ని ప్రతిష్టానపురం అని కూడా ఇదివరకు పిలిచేవారు. ప్రతిష్టానపురం మీరు గుర్తుపెట్టుకోండి, మన పురాణాల్లో కూడా ప్రతిష్టానపురం గురించిన ప్రస్తావన వస్తుంది. అదేవిధంగా కౌసుంబి నగరం అని కూడా దీన్ని ఇదివరకు పిలిచేవారు. మహాభారత కాలంలో ఇప్పుడు ఢిల్లీ హస్తినాపురం అని పేరుండేది మీకు తెలుసు. ఇప్పుడు కూడా హస్తిన అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఆ హస్తినాపురము కౌరవులు పరిపాలించే కాలంలో చాలాసార్లు వరదలు వచ్చి హస్తినాపురం మునిగిపోయే పరిస్థితి వస్తే అప్పుడు తాత్కాలికంగా ఈ కౌసుంబి నగరంలో దీన్ని రాజధానిగా చేసి ఇక్కడి నుంచి వాళ్ళు పరిపాలన కొనసాగించారట. అయితే హస్తినాపురం అని పిలిచే ఇప్పటి ఢిల్లీని అప్పుడు కౌరవులు రాజధానిగా ఉండేది. దానికి కూడా చాలాసార్లు వరదలు వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఈ కౌసుంబి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారట. సో ఆ పరంగా కూడా ఇది మహాభారత కాలం అంటే ద్వాపర యుగం నాటి నుంచి కూడా ఈ ప్రయాగ. మరి ద్వాపర యుగం నాటి నుంచి అంటే కాదండి, బ్రహ్మ సృష్టి నుంచి అని మనం ముందు నుంచే చెప్పుకున్నాం కదా. మధ్యలో త్రేతాయుగంలో కూడా ఈ ప్రయాగ ఒక చరిత్ర ఉందండి. శ్రీరాముల వారు సీతమ్మతో కలిసి లక్ష్మణులతో కలిసి వనవాసం చేసేటప్పుడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్తారండి. ఆ భరద్వాజ ఆశ్రమం ఉన్నది కూడా ఈ ప్రయాగలోనే అండి. అందుకే ఇది చాలా గొప్ప ప్రదేశం, అత్యంత పవిత్ర ప్రదేశంగా మారిపోయింది. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలిసి ప్రవహిస్తున్నాయి కాబట్టి. ఇది ఒకటే కాదు, నేను మీకు ఇంతకుముందే చెప్పాను, మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మీకు ఓంకారం ఆకారంలో కనిపిస్తుందండి ఈ ప్రయాగ కేంద్రం. మీరు చూడండి ఒకసారి. మీరు నా మాట ఒకవేళ అబద్ధం అయితే మీరు మీ కామెంట్లో కూడా చెప్పండి, మీకు ఓంకారం లాగా కనిపిస్తుందా చూడండి. మన మొట్టమొదటి శబ్దము మన సృష్టిలో ఓంకారం అండి. ఆ ఆకారంలోనే ఇక్కడ సంగమం, త్రివేణి సంగమం కనిపిస్తుందంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించుకోండి. ఇక చూస్తున్నాం కదా మన వెనుక పక్షులు కూడా. ఆహాహాహా, ఎంత అద్భుతమైన సీన్ అండి నిజంగా. బాబా వెనక పడవలు, అదేవిధంగా వాటిలో మనుషులు లక్షలుగా అండి, వేలాది పడవలు లక్షల్లో. నిజంగా అద్భుతమైన దృశ్యం అండి ఇది. ఆధ్యాత్మికత ఉన్నత శిఖరాలకు చేరడం అంటే ఏంటో నాకు ఈ దృశ్యాలు చూసిన తర్వాత అర్థమైందండి. నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు మనం త్రివేణి సంగమానికి వెళ్ళబోతున్నాము. కానీ ఇన్ని పడవలండి నిజంగా అంటే ఇదివరకు మేము కాశీయాత్రలో భాగంగా ప్రయాగరాజ్కి వచ్చినప్పటికీ కూడా అప్పుడు ఇన్ని పడవలు కనిపించలేదు. బహుశా ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచో లేదంటే కొత్త పడవల్ని కొనుగోలు చేసి మళ్ళీ ఇక్కడ పెట్టుంటారు. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి వీరందరూ కూడా తీసుకెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేయించాలి కదండి. చూడండి, అది మనం ఇప్పుడే త్రివేణి సంగమం దగ్గరికి చేరుకున్నామండి. మనకు ఇదంతా కూడా ఇప్పుడు బోట్లు వరుసగా వేసి వీళ్ళు ఒక బ్రిడ్జ్ లాగా తయారు చేస్తారండి. ఇక్కడే మనం నీళ్ళలోకి దిగి స్నానం చేయాలి. పెద్దగా లోతు అయితే ఉండదండి, నాకు తెలిసి నడుము లోతు వరకు నీళ్ళు ఉంటాయి. మనకు కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా త్రివేణి సంగమం స్నానం కోసం వచ్చిన వాళ్ళు అనమాట. చూడండి. స్నాన సమయంలో చెప్పాల్సిన సాధారణ సంకల్పం అండి. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేస్మిన్ క్షణే శ్రీమత్ కుంభమేళా మహోత్సవ సందర్భేస్మిన్ యథాశక్త్యాద్య స్నాన మహోత్సవం కరిష్యే. ఇక మహాకుంభమేళాకు వచ్చిన దంపతులు ఉంటారు చూసారా, వాళ్ళు వేణీ స్నానం అని చేయాల్సి ఉంటుందండి. వేణీ స్నానం అంటే ఆడవారు 3 కత్తెరల జుట్టు ఇస్తారు. వేణీ స్నానం అనేది
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ త్రివేణి సంగమంలో ఎక్కడైనా సరే నీళ్ళలో జుట్టు పడితే తేలుతుందండి, కానీ ఇక్కడ మాత్రం త్రివేణి సంగమంలో ఆ జుట్టు మాత్రం మునిగిపోతుంది. అది ఇక్కడ మహత్యం అనమాట. ఈ భర్త చేతిలో భార్యను పట్టుకొని మునిగాల్సి ఉంటుంది, దాన్ని వేణి స్నానం అంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పండితులు కూడా వారిద్దరు దంపతులకు కలిపి కొన్ని కర్మలు కూడా చేపిస్తారనమాట ఈ వేణి స్నానంలో భాగంగా. సో మొత్తానికి అయితే అండి మా స్నానం అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తాయండి గంగా జమున నీళ్లు వేరు రంగులతో కనిపిస్తాయి. ఒకటి నలుపు రంగులో కనిపిస్తుంది, ఇంకొకటి ఎరుపు రంగులో అంటే నీటి రంగులోనే కనిపిస్తుంది, బ్లూ ఎరుపు కలిసిన రంగులో కనిపిస్తుంది. అందుకే యమున ఎందుకే నీవు ఇంత నలుపెక్కినావు అనే పాట కూడా వినుంటాం కదా. యమున నీళ్లు నల్ల రంగులో కనిపిస్తాయండి, అది ఇక్కడ విశేషం. రెండు నదులకు సంబంధించిన వాటి ఖనిజ లవణాలను వాటిలో కలిసిన రసాయనాలను బట్టి వాటి రంగు ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మొత్తానికి విజయవంతంగా మన మహాకుంభమేళాలో పవిత్ర స్నానం అయితే ముగిసిపోయిందండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. 1 పశ్చాత్తాపము, 2 ప్రాయశ్చిత్తము, 3 పరివర్తన. పశ్చాత్తాపం అంటే ఇప్పటి వరకు గడిచిన జీవితం వేరు, ఇకపై గడపబోయే జీవితం వేరండి. ఎందుకంటే 144 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ కుంభమేళా వచ్చిన సమయంలో మనం బ్రతికి ఉండడం మన అదృష్టం అండి. మన పాపాలని పోగొట్టుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. పశ్చాత్తాపం అంటే మనం నీళ్ళలో మునిగామా వెళ్ళిపోయామా అన్నట్టు కాదండి. ఈ నీళ్ళలో మునిగినప్పుడే మన పాత పాపాలను కూడా పోగొట్టుకునేలా మన మనసులో ఆలోచించాలి, అంటే పశ్చాత్తాపపడాలి. ఇక ప్రాయశ్చిత్తం అంటే ఇప్పటి వరకు చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే దైవనామస్మరణ చేయడం, దాన ధర్మాలు చేయడం, వీలైనంతగా మంచి మాట్లాడడం, విపరీతమైన కోపాన్ని తగ్గించుకోవడం, సద్గుణాలకు అలవాటు పడేలా మనల్ని మనం మార్చుకోవడం, ఇది ప్రాయశ్చిత్తము. పరివర్తన కూడా ఇదే అండి. సో పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తము, పరివర్తన, ఈ 3 విషయాలను మనం అనుసరించినప్పుడే ఈ మహాకుంభమేళాలో చేసిన పవిత్ర స్నానం అనే ఈ ఫలితము మనకు సంపూర్ణంగా లభిస్తుంది. అయితే నేను సరే ఎన్ని కష్టాలు పడి మొత్తానికైతే ఈ ప్రయాగరాజ్కి వచ్చానండి. ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశాను, కానీ ఒకే ఒక్క అసంతృప్తి నాకు మిగిలిపోయిందండి. ఏదైతే మనం పరమ పవిత్రంగా భావించే నాగసాధువులను, అఘోరాలను మాత్రం చూడలేకపోయాం. నిజానికి వాళ్ళు అమృత స్నానము తర్వాత, మాఘ పూర్ణిమ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ కొందరు కూడా అసలైన నాగసాధువులు, అసలైన అఘోరాలు కాదండి. వాళ్ళలో చాలా వరకు నకిలీ వాళ్ళే ఉంటారు. అయితే అసలైన నాగసాధువులకు సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. అసలైన నాగసాధువులు జీవితంపై అంటే తమ జీవితంపై మమకారాన్ని, ఆశని కూడా తీర్చేస్తారండి. వారు ఎంత నిష్టగా ఉంటారంటే వాళ్ళు ప్రతిరోజు కూడా భోజనం ఒక్క పూట చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క పూట కూడా భిక్షం ఎత్తుకొని వాళ్ళు భోజనం చేయాల్సి ఉంటుంది. ఆ భిక్షం ఎత్తుకోవడం కూడా 7 ఇళ్లలో మాత్రమే భిక్షం ఎత్తుకోవాలి. 7 ఇళ్లలో భిక్ష లభించకపోతే 8వ ఇంటికి వెళ్ళడానికి లేదండి, ఆ రోజుకి ఉపవాసమే. ఇది ఈ నాగసాధువులకు సంబంధించిన విషయం అండి, మీకు ఎవ్వరికీ తెలియని విషయం చెప్తున్నాను. సో మనమైతే ఇప్పుడే పవిత్ర స్నానం చేశాము. అయితే మీరు ఇప్పటికే టీవీలో చూసుంటారు, యూట్యూబ్ వీడియోలో చూసుంటారు, నాగసాధువులు ముందుగా ఈ పవిత్ర స్నానాన్ని చేసిన తర్వాతే మిగతా వారు చేయాలి. ఎందుకు వారేమైనా విఐపీలా, వారికే ఎందుకు ఈ పవిత్ర స్నానాలు ముందుగా చేసే అవకాశం అంటే వారు పరమ పవిత్రమైన దీక్ష తీసుకొని చాలా మహత్తు, చాలా శక్తి, దైవిక శక్తిని కలిగి ఉన్నవారండి. అందుకే వారు ముందుగా పవిత్ర స్నానం చేయాలి. చేస్తే ఆ నీటిలో ఉండే కొన్ని ఈ చెడు అంశాలన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటారండి. వాళ్ళ తపదీక్ష ఈ నీటిలో చేరి మరింత మహత్వపూర్వకంగా మారిపోతుంది. కాబట్టి వారు ముందు నీళ్ళలో స్నానం చేయాలి. అయితే దీనికి ఒక రుజువు ఉందండి. కొందరు శాస్త్రవేత్తలు ఆ మధ్య కుంభమేళా జరిగినప్పుడు ఈ నాగసాధువులు స్నానం చేయడానికి ముందు ఉన్న నీటి షాంపూలను తీసుకున్నారు. నాగసాధువులు నీటి స్నానం చేసిన తర్వాత ఆ నీటి షాంపూలను తీసుకున్నారు. pH విలువ అంటారు చూడండి, pH విలువ గాఢత చాలా తగ్గిందండి నాగసాధువులు స్నానం చేసిన తర్వాత.
అది అండి. అంటే వారు మనలోని మన పాపాలను ఎన్ని పోగొట్టుకోవడం ఏదైతే స్నానాలు చేస్తామో ఆ పాపాలలో కొద్ది భాగాన్నైనా సరే వాళ్ళు తపద్దీక్ష తర్వాత ఆ మలినాన్ని కడిగేయగలుగుతారు కాబట్టి ఆ నీటికి పవిత్రత వస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్ని కోట్ల మంది ఇక్కడ స్నానాలు చేసినా ఈ నీటి పవిత్రత ఏమాత్రం తగ్గలేదండి. అయితే మీకు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్నాను, మరి అసలు ఈ మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ ప్రత్యేకత ఏమిటి? ప్రయాగ అంటే ఇది ఏం కాశీ లాంటి క్షేత్రం అయితే కాదు, పరమశివుడు కొలువున్న క్షేత్రం కాదు, బద్రీనాథో లేదంటే తిరుమలలో ఇలాంటి వెంకటేశ్వర స్వామి లేదంటే విష్ణు స్వరూపం ఏది కొలువున్న క్షేత్రం కాదు. మరి ప్రయాగలోనే ఎందుకు మహాకుంభమేళా నిర్వహించాలి? ఈ విషయం గురించి ఎవరైనా ఆలోచించారా? దానికి సమాధానం నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఈ మహాకుంభమేళాను ప్రయాగలో ఎందుకు నిర్వహిస్తారంటే ప్రయాగ అత్యంత పవిత్రమైన ప్రదేశము. ప్రప్రథమ యాగం చేయడం వల్ల ఒక పవిత్రత చేకూరిందని చెప్పాం కదా. దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన సనాతన ధర్మ పరిరక్షణలో ఒక కీలకమైన పాత్ర ఈ ప్రయాగ కేంద్రంగా జరుగుతుందండి. ప్రతి 12 ఏళ్లకోసారి ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసము ఈ సాధువులు అఖాడాలని ఉంటారండి. 13 శాఖల అఖాడాలు ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా వారు ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు ఇక్కడ సమావేశం అవుతారండి. ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా పేరుతో వారు ఇక్కడ సమావేశమై సనాతన ధర్మ పరిరక్షణ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారండి. ఆ 13 అఖాడాల వారు చర్చించి ఆ తర్వాత వాటిని అమలు చేసే బాధ్యత కూడా కొన్ని శాఖలకు అప్పగిస్తారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంతకైనా వారు వెళ్తారండి. అది ఆ అఖాడాలకు సంబంధించి. అందుకే ఇక్కడ ఈ మహాకుంభమేళాలో కానీ కుంభమేళా జరిగినప్పుడు కానీ ఈ 13 అఖాడాలకు చెందిన ప్రతినిధులకు ఘనమైన గౌరవం లభిస్తుంది. ఎందుకంటే మన సనాతన ధర్మ పరిరక్షణలో వారు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తారు కాబట్టి. మొత్తానికి మనం అమృత స్నానం పూర్తి చేసుకొని మన టెంట్ సిటీలో ఉన్న IRCTC టెంట్కు రిటర్న్ అయ్యామండి. చూడండి ఇంకా పోలీస్ సౌండ్ అనిపిస్తుంది. ఇంకా కూడా వీళ్ళందరూ కూడా పవిత్ర స్నానం పూర్తి చేసుకొని వస్తున్నారండి. ఇప్పుడు రిటర్న్ వారి వసతి గృహాలకు వెళ్తున్నారు. చూడండి ఎంత రష్ ఉందంటే ఇప్పుడు మనము ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నామండి. 2 వీలర్ మీద వెళ్తున్నాము. సుమారుగా ఒక్కొక్క బండికి ఇద్దరికి కలిపి 500 రూపాయలు పడిందండి. నిజంగా అండి IRCTC వాళ్ళ నిర్లక్ష్యము ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు 4 అవుతుంది. ఇది 2వ రోజు అండి ఈ ప్రయాగరాజ్ యాత్రలో. నిన్న కూడా ఇలాగే అనమాట తిండి పెట్టకుండా మార్చేశారు. ఇది 2వ రోజు. ఈ రోజు కూడా ఇప్పుడు 4 అవుతుంది లంచ్ టైం. అందరు షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఒక్కొక్కరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవారు. చూడండి మీరు IRCTC టికెట్ బుక్ చేసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ పరిశీలించుకోండి. ఎందుకంటే కనీసం బాధ్యత వహించారండి. పైపెచ్చు వారి సిబ్బంది మన మీదకి ఎదురు తిరుగుతారు.